హరి ఓం నమో నారాయణ. సత్యమైనది అనగా ఎల్లవేళలా ఉండినది ఆనందమే పరమాత్మ. అట్టి పరమాత్మను చేరాలన్నా తీవ్ర కాంక్ష కలిగి ఉన్నవారు ఒక చోట కలిసి, తీవ్ర కాంక్ష, భగవంతుడిని చేరాలనే కాంక్ష ఉన్నవాళ్ళు కలిసి వారి వారి అభిప్రాయాలను వెలుగుచ్చుకొని వాటిలో ఏ ఒక్కరో చెప్పిన మంచి విషయాలను నెమరు వేసుకొని భగవంతుని దిశగా ప్రయాణం చేయుటకు కలసిన కలయికయే సత్సంగం. ఇప్పుడు మనం మామూలుగా జరిగేది ఏంటంటే, ఏదో జాతర గుళ్ళు జనాలందరూ చేరి అక్కడ పిచ్చి పాటి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇటు జరిగింది, బాగుంటు జరిగింది, మినిస్టర్ అయింది, ఈ విషయానందాల్లో ఉంటాం. అది పాపం, అది సత్సంగం కాదు. ఏదో లేకపోతే ఎవరో ఒక మంచి గాయకుడినో లేకపోతే ఏదో తమాషాగా మాట్లాడే మనిషిని తీసుకొచ్చి మాట్లాడుతుంటే పక్కపక్క నవ్వుకుంటారు. అది విషయానందమా? ఆయన చెప్పేది బ్రహ్మానందమని ఆలోచించుకోవాలి. విషయానందాన్ని ప్రోత్సహించే దాన్ని సత్సంగం అనరు. సత్యం చెప్పుట వేరు, సత్య జీవనం గడపట వేరు. సత్యం చెప్పటం వేరు, సత్యం గడపటం వేరు. సత్యం బట్టి ధర్మం వేరు, సత్యం వేరు. ధర్మాన్ని అనుకూలంగా ఉంచి చట్టాలు ఏర్పరచలా ఇప్పుడు. అది వరకు ధర్మం ప్రకారం చట్టం ఉండేది కనుక ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చట్టం ఒక రోడ్డుని తీసేయండి, అందరి కలిసి ఎక్కువ మంది పెట్టి ఆ రోడ్డుని తీసేసి మూసేస్తారు. ఇంకొక దారి కావాలి అంటే ఆ దారి. ఎక్కువ పదుదాడు మాట పాడి ధరజల్లు, ఒక్కదాడు మాట ఒప్పదల్లు. అలాగే శాస్త్ర సమ్మతమై సత్గురువులపై విశ్వాసము కలిగి భగవంతుని కొరకు సదా తలంపుతో ఉండుటయే సత్య జీవనం. సత్య జీవనం అంటే ధర్మం ప్రకారం మనం ఉదయం లేచిన నుంచి కరుణి వరకు మనం సత్య జీవనం చేయటము. అట్టి వారు కలగయే సత్సంగం. అట్టి వాళ్ళు కలిసే దాన్నే సత్సంగం అంటారు. భారత, భాగవత, రామాయణ, గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను. అయితే ఇక్కడ శృతులు అంటే వేదాలు. గీత అది అన్నాం. గీత అంటే గీతలు చాలా ఉండేవి. భగవద్గీత, గోపిక గీత అనే అలాంటి గీతలు ఉండేవి. ఆ గీత అది. శాస్త్రాలు 6 శాస్త్రాలు. ఈ శాస్త్రాలు కూడా చాలా మందికి తెలియదు. శాస్త్రాలు మన వైదిక సంస్కృతి శాస్త్రాలు ఏంటంటే అవి ఏవో కూడా తెలియదు. శాస్త్రాలు 6. పురాణపు మర్మములను. పురాణాలు 18, అందులో ఉప పురాణాలు 10, మొత్తం 28. వీటిని మర్మములను ఎరిగి మర్మాలని తెలుసుకోవాలి. గ్రంథం చదివి ఆ గ్రంథంలో కథలో లేనిమవ్వకూడదు. దాని మర్మం ఏంటి, సూక్ష్మం ఏంటి, మోడల్ ఏంటి అని తెలుసుకోవాలి. మరి దైవ కైంకరార్థం మాట్లాడు విషయాలే కానీ అన్ని విషయాల్లో నుండరాదు. ఏవో పురాణములు చదివి అందులో ఇలా ఉంది, ఇందులో ఇలా ఉంది అన్న వాగ్వేదాలలో ఉండరాదు. మీకు ఒక గ్రంథం చదివి అదే కరెక్ట్ అనుకుని ఏటోడితో తగ్గు పట్టడం అదే తప్పు. సత్యం జీవనానికి ఇహలోక విషయాలతో పోల్చుట సరికాదు. మీకు సత్యం అనేదాన్ని ఈ లోకంలో జరిగే వీటిని పోల్చుకుంటాం సరికాదు. ఏది మాట్లాడినా శాస్త్ర సమ్మతంగా ఉండాలి కానీ పలు పదజాలంతో తన మాటే నెగ్గాలని వితరణం కూడదు. మీకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమ్యారసి. శాస్త్ర సమ్మతంగా ఉండాలి, అంతేగాని నా మాటే నెగ్గాలని వితరణంతో పనికిరాదు. శాస్త్రాలు ఎక్కువ చదువుట తప్పు కాదు. పుస్తకాలు ఎన్నో చదవచ్చు, తప్పు కాదు అది. కానీ అవి ఎప్పుడు వదలాలో తెలిసి ఉండాలి. పుస్తకాలు నువ్వు అలాగే సత్యదాకా చదువుతూ ఉండవు అనుకో, ఆ పుస్తకాన్ని ఎప్పుడు చదవకుండా మానేయాలి అని తెలిసి ఉండాలి. ఆ సూక్ష్మం తెలిసిన తర్వాత ఏ చదివినా సూక్ష్మం ఉంటే, కానీ ఆ సూక్ష్మాన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా చదువుతున్నావు అంటే ఇక పప్పులో చెడ్డివే.
ఉండాలి. ఈ ఏషనాత్రయాన్ని వదలాలి. వైరాగ్యం అనేది సాధకులకు అత్యంత అవసరం. వైరాగ్యం అనేది ప్రతి ఈ సాధన చేసేవాడికి అసలు అవసరం. ఈ వైరాగ్యం ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి గురువు ద్వారా. బ్రహ్మనిష్ఠుడై ఉండుటకు కావలసిన రీతులు చర్చించుకోవాలి గాని మీకు బ్రహ్మనిష్ఠుడైతే అవడానికి ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఉందని చర్చించుకోవాలి కానీ శాస్త్ర కోణాలను పట్టుకొని వాగ్వివేదాలు కూడదు. ఈ పుస్తకాల్లో శాస్త్రాల్లో ఏవో ఉంటే వాటిని పట్టుకొని మనం వాగ్వివేదాలు చేయకూడదు. ఎవరైనా సత్యజీవనమునకు యథార్థం పలికిన అందు ఒకరికి నచ్చకపోవచ్చు. అది సావధానంగా నెమరు వేసుకొని తన స్వరూపాన్ని పోల్చుకొని పదే పదే ఆలోచించిన తన తప్పు తాను సరిచేసుకుంటకు ప్రయత్నించాలి గాని తన మనసునకు తోచినదే సత్యం అని తలపోయి రాదు. ఏదో తన మనసు ఏదో చెప్పింది అదే కరెక్ట్, నా మాటే కరెక్ట్ అనుకుని విరుద్ధమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది మొత్తం స్వరూపాన్ని, ఆధ్యాత్మికము అంటే ఏంటి? ఆధ్యాత్మిక స్వస్వరూపము. అసలు నువ్వు మొట్టమొదటిలో ఏ గ్రహం నుంచి ఏ విధంగా వచ్చావు స్వరూపం. నీ స్వరూపం ఏంటి అసలు? ఇప్పుడు మనిషి అంతకుముందు స్వరూపం ఏంటి అనే దాన్నే తెలియపరిచేదే ఆధ్యాత్మికం. అంతేగాని అక్కడ గుడి కట్టాడు, ఇక్కడేమో ఇది కట్టాడు, బడి కట్టాడు, అది ఆధ్యాత్మికం అంటే అది పెద్దాన్ని ఆధ్యాత్మికాన్ని పోలుస్తున్నారు. అది తప్పు. ఏంటంటే స్వస్వరూప జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో అది ఆధ్యాత్మికం. సత్యం అని తలపోయి రాదు. తిట్టించుకుంటా కొట్టించుకుంటా ఉన్నది సత్యజీవనంలో ఒక భాగం. నీకు సత్యజీవనం గడపాలంటే నీకు అహం అనగాలి. మనం భిక్షాటనకి వెళ్తాం, భిక్షాటనకి వెళ్తే నీకు ఆహం, అది నేను భిక్షాటనకి వెళ్ళాల్సింది కర్మ ఏర్పడిందిరా అనుకుని బాధపడి ఆడు వెళ్ళలేడు. అది భిక్షాటనకి వెళ్తే కొంత అహం చనిపోద్ది. ఇలాంటి కొన్ని పనులు చెయ్యాలి. అనగా తిట్టేటి మాటలను జీవించే మాటలను సరియేదని గ్రహించి వాడే సత్యజీవనానికి అర్హుడు. సత్యజీవనానికి అంటే వాడు తిట్టాడే అని పౌరుషానికి పోయి వాడి మీద పగబెట్టుకుంటా అది సత్యజీవనం కాదు. సత్యజీవనం అంటే తిట్టే మాటలైనా మెచ్చుకునే మాటలైనా దేవైనా ఒకేలా అంగీకరించగలిగేవాడు సత్యజీవి. అది ఓం నమో నారాయణ.